ఈ రోజు మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్. ఫ్రెండ్స్, ఇది బొగ్గుల మీద కాల్చుకుంటే ఏ టేస్ట్ అయితే వస్తుందో ఇప్పుడు నేను చూపించబోయే విధంగా చేసుకుంటే కూడా అదే టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, వీడియోలకు వెళ్లే ముందు మా ఛానల్లో ఉన్న ఏ రెసిపీనైనా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అది పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఈ తందూరి చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చికెన్ ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని ఇలా కొంచెం కూడా తడి లేకుండా ఒక బట్టతో తుడుచుకోండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను. అలా శుభ్రంగా వాటర్ లేకుండా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకు నేను చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇలా చికెన్కు ఘాట్లు పెట్టుకోవటం వల్ల చికెన్ కూడా తొందరగా ఉడుకుతుంది, అలాగే మసాలాలు కూడా బాగా పట్టుకుంటాయి. ఇలానే మిగతా ముక్కలకు కూడా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా గడ్డ పెరుగు వేసుకోండి. ఫ్రెండ్స్, పెరుగులో కొంచెం కూడా వాటర్ ఉండొద్దు. ఇక్కడ నేను చూపిస్తున్నానుగా ఈ విధంగా గడ్డగా ఉండాలి. నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ అంత ధనియాల పొడి, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక మీడియం సైజ్ నిమ్మకాయ రసం, పావు టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల నూనెను కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఫ్రెండ్స్, ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోండి. ఇది లూజుగా మాత్రం అస్సలు ఉండొద్దు, ఎందుకంటే ఇది గట్టిగా ఉంటేనే మన చికెన్ ముక్కలకు అనేది మంచిగా పట్టుకుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ విధంగా మనం మసాలాను తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలకి అన్ని సైడ్స్ కి అలాగే మనం ఘాట్లు పెట్టుకున్న దగ్గర కూడా బాగా పట్టించుకోండి. ఇలాగే మిగతా ముక్కలకు కూడా మసాలాని బాగా పట్టించి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలా అన్ని ముక్కలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఒక 6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇది మీరు కావాలనుకుంటే ముందు రోజు నైటే కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే కనీసం 6 గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 6 గంటలు అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలను బయటికి తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలాంటిది ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మన చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా దీంట్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ ముక్కల్ని ప్రతి 3-4 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఒక 25 నిమిషాలు కాల్చుకోండి. ఫ్రెండ్స్, ఈ ముక్కలు కొంచెం వేడయ్యేంత వరకు ఈ మసాలాలన్నీ ఊడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోండి. ముక్క కొంచెం వేడయిందంటే ఈ మసాలాలు ముక్కకు గట్టిగా పట్టుకుంటాయి. ఈ ముక్కలు వేడయ్యేలోపు పక్కన ఇలాంటిది ఒక చిన్న గిన్నెలో 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. దాంట్లోనే 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఇలా పేస్ట్ లా తయారు చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కారం పేస్ట్ ని మనం వేయించుకుంటున్న చికెన్ ముక్కలకు నేను చూపిస్తున్న విధంగా ఒక బ్రష్ తో ఇలా అప్లై చేసుకోండి. ఇలా అన్ని ముక్కలకు అప్లై చేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలు ఇంకో సైడ్ కు తిప్పుకొని ఆ సైడ్ కూడా ఈ కారం పేస్ట్ ని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కారం ఎక్కువ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఈ చికెన్ పీసెస్ ని అటు ఇటు తిప్పుకుంటూ పూర్తిగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రెండ్స్, మీకు ఈ తందూరి చికెన్ బొగ్గుల మీద కాల్చుకున్న టేస్ట్ రావాలనుకుంటే ఇలాంటి ఒక బొగ్గును తీసుకుని స్టవ్ మీద పెట్టి పూర్తిగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోండి. ఈ బొగ్గు ఎర్రగా అయ్యేలోపు మన తందూరి చికెన్ కూడా తయారైపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ తందూరి చికెన్ మధ్యలో ఇలాంటి ఒక చిన్న గిన్నెను పెట్టుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలో మనం ఎర్రగా కాల్చుకున్న బొగ్గును పెట్టుకుని ఇప్పుడు ఆ బొగ్గు మీద ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి మూత పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా చేయటం వల్ల మన తందూరి చికెన్ కి బొగ్గుల మీద కాల్చుకున్న ఫ్లేవర్ వస్తుంది. అలా 5 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత మూత తీసేసి చికెన్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా రెస్టారెంట్ స్టైల్లో తందూరి చికెన్ ఎలా చేసుకోవాలో. మీరు కూడా నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఇంట్లో ఒకసారి చేసుకొని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు మా ఛానల్లో ఉన్న ఏ రెసిపీనైనా నేను చెప్పిన కొలతలతో చెప్పిన విధంగా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అది పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.